ఐపీఎల్ 2024 మినీ వేలం నరాలు తెంపే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలోనే కనీవిని ఎరుగని రికార్డు ధరలకు ఆటగాళ్లు అమ్ముడుపోతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాకి చెందిన ప్లేయర్స్ ఈ మినీ వేలంలో హాట్ కేకుల్లా మారిపోయారు. ఇండియన్ ప్లేయర్స్ కూడా దక్కని అసలు ఊహించలేని స్థాయిలో ధరలు పలుకుతున్నారు. ఫ్రాంచైజీలు వీరిని ఎందుకు ఇంత ధర పెట్టి కొనుగోలు చేస్తోంది అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇన్ని కోట్లు పెట్టి ఫ్రాంచైజీలు కొంటున్నాయంటే అది సరదాకైతే కాదు, అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. మరి ఆ కారణాలు ఏంటో చూద్దాం. ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికార్డులు బద్దలు కొడుతున్నారు. ఈ సీజన్లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ అదిరిపోయే రికార్డులను క్రియేట్ చేశారు. మొదట ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరు ఊహించని విధంగా 20,50,00,000కు సన్ రైజర్స్ హైదరాబాద్కు అమ్ముడయ్యాడు. అందరూ ఏంటి కావ్య ఇంత ధర కొనుగోలు చేసింది అంటూ నోరెళ్ల పెట్టారు. అప్పటికే ఆస్ట్రేలియాకి చెందిన ట్రావిస్ హెడ్ని సన్ రైజర్స్ హైదరాబాద్ 6,80,00,000 పెట్టి కొనుగోలు చేసింది. మళ్ళీ ఇన్ని కోట్లు పెట్టి కమిన్స్ని ఎందుకు కొన్నారు అంటూ ప్రశ్నించారు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒక బలమైన జాతీయ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి కప్పులు సాధించిన ఒక కెప్టెన్ లేడనే చెప్పాలి. అందుకే ఆ వెలితిని పూడ్చడానికే ఎస్ఆర్హెచ్ కమిన్స్ని 20,50,00,000 పెట్టి కొనుగోలు చేసిందని అంటున్నారు. ఇదే ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు అనుకుంటూ ఉన్నారు. అయితే ఆ రికార్డును కూడా తుడిచిపెట్టేయడానికి మిచెల్ స్టార్క్ ఎంట్రీ ఇచ్చాడు. 8 ఏళ్ల తర్వాత తిరిగి ఐపీఎల్లో అడుగు పెడుతున్న స్టార్క్ కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోరాడాయి. అతడిని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఏకంగా 24,75,00,000 కొనుగోలు చేసింది. అసలు ఇలాంటి ఒక ధరకు ప్లేయర్ని కొంటారని ఏ క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు, క్రికెట్ నిపుణులు కూడా ఊహించుండరు. కానీ మిచెల్ స్టార్క్ మాత్రం అలాంటి ఒక క్రేజీ నెంబర్తో అందరికీ షాక్ ఇచ్చాడు. 2018లో ఆర్సీపీ నుంచి కోల్కతా జట్టులోకి వచ్చిన స్టార్క్ గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత రీఎంట్రీ కూడా కోల్కతా తరఫున ఇస్తున్నాడు. ఇప్పుడు అసలు ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఎందుకు ఇంత క్రేజ్ అనే ప్రశ్నకు 2 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే వరల్డ్ కప్ విన్ అవటం. ఇటీవలే వన్డే వరల్డ్ కప్ 2023 ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్లోకి ఎంటర్ అయిన టీమిండియాని ఆస్ట్రేలియా జట్టు ఓడించి కప్పు కొట్టుకుపోయింది. అలాంటి జట్టుకు కెప్టెన్గా చేసిన ప్యాట్ కమిన్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అలాగే ఆ జట్టులో అద్భుతమైన పేసర్గా రాణించిన మిచెల్ స్టార్క్ను కోల్కతా నైట్ రైడర్స్ 24,75,00,000 పెట్టి కొనింది. అయితే కేవలం వరల్డ్ కప్ గెలిచారనే కారణంతోనే వీళ్ళను ఇన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమైనటువంటి పేసర్లలో మిచెల్ స్టార్క్ కూడా ఒకడు. అత్యంత వేగంగా మాత్రమే కాకుండా అంత వేగంలోనూ లైన్ అండ్ లెంత్ మిస్ అవ్వకుండా స్టార్క్ బౌలింగ్ చేయగలడు. అంతేకాకుండా అంత వేగంలో కూడా స్టార్క్ బంతిని స్వింగ్ చేయగలడు. అందుకే కోల్కతా నైట్ రైడర్స్ ఇన్ని కోట్లు పెట్టి స్టార్క్ను కొనుగోలు చేసింది. మరి ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఇన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.